ప్రదేశ్లో మన జీవనాడైనటువంటి పోలవరం పరిస్థితి ఎలా వచ్చింది, లేదా మిగిలినటువంటి ప్రాజెక్టులు పరిస్థితి ఎలా తీసుకొచ్చారు అనేది అసలు ఒక డ్రామా నడిచింది. చివరికి కుప్పంలో నీళ్ళు ఇచ్చినటువంటి ప్రక్రియను కూడా మనం చూసాం. అక్కడ గేట్లు అమర్చడం, తర్వాత వెంటనే గేట్లు తీసేసినటువంటి పరిస్థితులు కూడా చూసాం. అవి కూడా మనకు ప్రాజెక్టుల జాబితాలో చూపించారు. సో ఈ ఛాలెంజ్ ఒక పెద్ద బాధ్యత, ఒక మంచి శాఖను అప్పగించారు, మీ సమర్థతను మీరు సమర్థవంతంగా పనిచేస్తారని చెప్పి. కానీ ఇది పెద్ద ఛాలెంజ్ కదా, ఎలా దీన్ని ఓవర్కమ్ చేస్తారు? ఈ ఛాలెంజ్ని ఎట్లా ఎదుర్కొంటారు? 100%. ఎందుకంటే నేను కూడా ఒక రైతు బిడ్డని, వ్యవసాయ కుటుంబంలోంచి వచ్చినటువంటి వ్యక్తిని. నేను కూడా ఈ రోజు కూడా సొంతంగా నేను వ్యవసాయం చేసేటువంటి వ్యక్తిని, యాజ్ ఏ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా. అంచేత నాకు ఇది ఇష్టమైనటువంటి శాఖ కాబట్టి, అంటే ఆ వ్యవసాయం అంటే ఇష్టం కాబట్టి కష్టం అని నేను ఎప్పుడు అనుకోను. ఇష్టం ఉన్నప్పుడు అది కష్టంగా ఎప్పుడు అనిపించదు. సపోజ్ మీరు అన్నట్టుగానే నిన్న శాఖలు కేటాయించిన తర్వాత, నిన్న సార్ని కలిసిన తర్వాత, నిన్న ఏదైతే ఇరిగేషన్కి సంబంధించినటువంటి కొంత ముఖ్యమైన ఈఎన్సీ ఇటువంటి అధికారులతో మాట్లాడుకుని రాత్రి 1:30 వరకు కూడా పోలవరం ప్రాజెక్టుల మీద స్టడీ చేయడం జరిగింది. మళ్ళీ ఉదయం 7 గంటలకి మళ్ళీ ఈఎన్సీ ఇంతకుముందు చేసినటువంటి అధికారులు వాడు కూడా పిలిచి మళ్ళీ 11:30 వరకు. అంటే నిజంగా మీరు చెప్పినట్లు చూస్తే చాలా క్రిటికల్ వర్కే, కానీ కష్టపడి పనిచేస్తే ఇది మంచి పేరు వచ్చేటువంటిది కూడా ఉంది. అంచేత ఖచ్చితంగా ఏదైతే, ఎందుకంటే అందరికీ అన్నం పెట్టేటువంటి అన్నదాతకు సేవ చేసే అవకాశం నాకు వచ్చింది కాబట్టి ఖచ్చితంగా అది చంద్రబాబు నాయుడు గారికి అడుగుజాడల్లో ఖచ్చితంగా ఆయన ఇచ్చినటువంటి గైడెన్స్లో ఖచ్చితంగా ఆయన అనుకున్నటువంటి టార్గెట్ని ఫుల్ఫిల్ చేస్తాం. ఎందుకంటున్నానంటే ఈ మాట, లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు 5 yearsలో దీన్ని నిర్లక్ష్యం చేశాడు. నిర్లక్ష్యం అంటే ఏంటి? ఇది నీరు అంటే ప్రకృతి కూడా ఆయన్ని కరుణించదు. ఎందుకంటే పంచభూతాల్లో ఒకటి నీరు. అటువంటి నీరును కూడా అతను నిర్లక్ష్యం చేసి, అతను ఏదైతే నిర్వీర్యం చేసి, ఏదైతే విధ్వంసం చేశాడో అందుకే ప్రకృతి కూడా ఆయనకి కరుణించలేదు. అందుకే ఇవాళ ప్రతిపక్ష హోదా కూడా లేకుండా అయిపోయింది. అంచేత అటువంటి అన్నదాతకు సేవ చేసే అవకాశాన్ని వదులుకున్నాడు జగన్మోహన్ రెడ్డి లాస్ట్ టైం. కానీ ఈరోజు ప్రజలు మాకు ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని ఉపయోగించి ఖచ్చితంగా ఇరిగేషన్కి రేపు రాబోయేటువంటి రోజుల్లో మా ప్రభుత్వంలో పెద్దపీట వేస్తాం, ప్రాధాన్యత ఇరిగేషన్ శాఖకి ఇస్తాం. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, ఆ రోజు 2014, 2019లో మాకు 5 సంవత్సరాల్లో 7 లక్షల కోట్ల బడ్జెట్ ఉంటే అందులో 80,000 కోట్ల బడ్జెట్ మేము ఇరిగేషన్కి పెట్టాం. అదే జగన్మోహన్ రెడ్డి 2019, 24 5 సంవత్సరాల్లో ఆయనకి 12 లక్షల కోట్ల బడ్జెట్ ఉంటే అతను పెట్టింది 30,000 కోట్ల బడ్జెట్. పోనీ ఆ 30,000 కోట్ల బడ్జెట్ అయినా ఆ ఇరిగేషన్కి అందిందా అని అంటే అందులో 40% మళ్ళీ వీళ్ళ అవినీతికే సరిపోయింది. అందులో పర్టికులర్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఆవులపల్లి ప్రాజెక్టు నేను మొన్న స్టడీ చేస్తే చూసా. ఆవులపల్లి ప్రాజెక్టు ఎవరైతే ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏదైతే పొంగనూరు ఉందో 600 కోట్ల రూపాయలు ఏ విధమైన పర్మిషన్స్ కానీ క్లియరెన్స్ లేకుండా శాంక్షన్ చేసుకుని, బిల్లులు చేసుకుని డబ్బులు లోపలేసుకున్నారు. దాని మీద ఏదైతే గ్రీన్ ట్రిబ్యునల్ ఏదైతే ఉందో 100 కోట్లు జరిమానా, అంటే ఒక 600 కోట్లు ప్రాజెక్టు మీద 100 కోట్లు జరిమానా విధించారని అంటే వీళ్ళు అవినీతి ఏ తారాస్థాయికి తీసుకెళ్ళిపోయారో. సపోజ్ ప్రాజెక్టులు విజిట్ చేయడానికి కూడా వెళ్ళనివ్వలేదు కదా సార్. ఆ పరిస్థితికి వెళ్ళినప్పుడే కదా మనం చూసాం అంగళ్ళలో ఎలాంటి దాడి చేశారో కూడా చంద్రబాబు నాయుడు మీద. సో అయితే సార్, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అంటే మనకు విభజిత రాష్ట్రం తర్వాత పోలవరం పూర్తి చేసుకుంటేనే ఆంధ్రప్రదేశ్ సుభిక్షంగా ఉండగలదు, నష్టపోయినటువంటి ఆంధ్రప్రదేశ్కి న్యాయం జరుగుతుంది అనేటువంటిది ఆ రోజు పెద్దలు నిర్ణయించినటువంటి అంశమైన ప్రతి ఒక్కరికి అన్నటువంటి అంశం. కానీ